హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పాత్రికేయ విలువల గురించి ఇక ఈ పత్రికలు డబ్బాలుగా మారిన సందర్భంలో యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత శాటిలైట్ మీడియా ఛానల్ కూడా పార్టీలకు కొమ్ము కాసే విధానం అందరికీ తెలిసిందే. ఇక వాటి గురించి మాట్లాడుకుంటే గొంగట్ల తింటూ ఎంటుకలేరుకున్న చందంగా మారుతుంది. సరే, దాని సంగతి పక్కన పెడితే ఒక ఈనాడు రామోజీరావు ఇక పాత్రికేయ విలువల గురించి చెప్తా పోయి ఆఖరికి తన ప్రయోజనాలు, తన కుల ప్రయోజనాల కోసం, ఒక జాతి నాయకుడి కోసం ఆయన ఏ రేంజ్‌లో ఊడిగం చేసిండో, దాని ద్వారా ఏ మేరకు లబ్ధి పొందిండో తెలిసిందే. ఇప్పుడు ఈ జోలంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, మొన్న సాక్షిలో ఒక పెద్ద యాడ్ పడింది. ఎవరు మన ఎంపీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘననివ్వాలి అని చెప్పి ఒక యాడ్ ఏసిరనమాట. మన అన్నగారి జయంతి రోజుని పురస్కరించుకొని ముగ్గురు ఫోటోలు పెడుతూ. జనరల్‌గా ఇట్లాంటి యాడ్లు ఎక్కడ పడాలి? ఓన్లీ పచ్చపత్రికల్లో మాత్రమే పడాలి. కానీ అది సాక్షి పత్రికలో పడడం ఇప్పుడు మొత్తం వైసీపీ క్యాడరు, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు వాళ్ళ మనస్సాక్షి మొత్తం దెబ్బతినే రేంజ్‌లో ఈ యాడ్ కనిపించిందనమాట. సో సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిడుతా ఉన్నారు. వాస్తవానికి ఇది మాకు అంటే పిచ్చ లైట్ సబ్జెక్టు, అనవసరం కూడా. కానీ ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, ఈనాడు రామోజీరావు వాని ప్రయోజనాల కోసం, వాని కుల ప్రయోజనాల కోసం, వాని జాతి నాయకుడి కోసం అవతలోడు ఎంత గడ్డి పెడతానన్నా కూడా తినని వ్యక్తి అనమాట. మరి సాక్షికి ఏమైంది? ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కంటే ఏమాత్రం విలువలు లేవు. అత్యంత జుగుప్సాకరమైన వ్యక్తిగా ముద్రపడ్డ వ్యక్తి కాబట్టి వాడు ఎట్లా పడితే అట్లా ఆట ఆడతాడు. అది వేరే సెక్షన్. కానీ ఈ సాక్షి పత్రిక పుట్టిందే జగన్ కోసం. గతంలో 2007లో ఈ సాక్షి మీడియా హౌస్‌ను ఓపెన్ చేసిన రోజు చిన్న సైజు నాకు బాగా గుర్తనమాట. అప్పుడప్పుడే మీడియాలో ఎంటర్ అవుతున్న తరుణంలో చిన్న సైజు ఏఐసీసీ మీటింగ్‌కు తరలొచ్చినట్టు సోనియా గాంధీ నుంచి కీలకమైన కాంగ్రెస్ అధినేత మహారథులందరూ కూడా వచ్చి ఓపెనింగ్ చేసిపోయారనమాట. అప్పటికి జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాలే. తర్వాత 2009లో వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు రెండోసారి సీఎం అవ్వడం, ఆయన కూడా ఎంపీగా ఎన్నికవ్వడం, 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకొచ్చి సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, ఇవన్నీ జరిగిన తదనంతర పరిణామం. సో ఇక మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన ఏకైక పత్రిక ఏదైనా ఉందంటే అది సాక్షి మాత్రమే. అట్లాంటి సాక్షిలో ఈ టీడీపీ యాడ్ పడడం ఏందన్నది ఇప్పుడు అందరికీ ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. అంటే సాక్షి ఇట్లాంటి యాడ్స్ కూడా వేస్తుందా? అంటే అవతలోడు షిట్టు పెట్టినా కూడా తినడానికి రెడీ అవుతారా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్తో పాటు కార్యకర్తలు, క్యాడర్ కూడా రెండుగా డివైడ్ అయిపోయిన తరుణంలో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం విచిత్రంగానే ఉంటాయి. ఇక పోతే రేపు పొద్దున అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ గురించి చెప్తా ఉన్నా. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని కుక్క తిట్లు తిడుతూ ఇన్ని కేసులున్నాయి, తర్వాత ఇంత సైకో, ఇంత రండా అని చెప్పి ఎవడో ఒకడు కాలినోడు సాక్షికి ఒక 10 కోట్లు యాడ్ ఇస్తాం, ఫ్రంట్ పేజ్‌లో యాడ్ రావాలంటే ఏస్తారా? అసలు సాక్షి ఏం చెప్పదలుచుకున్నది ఈ తెలుగు సమాజానికి? ఇప్పటికే పల్నాడు జిల్లాలో తీసుకుంటే, తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం మద్దతు పలికినందుకు ఊర్లు వదిలి వలసలు పోయిన పరిస్థితి. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పచ్చపత్రికలు చేస్తున్న విష ప్రచారాన్ని ఏమాత్రం కౌంటర్ చేయలేకపోయింది సాక్షి పత్రిక. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకున్నట్టు ఇది? సో జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆయనను అభిమానించే వాళ్ళందరూ కూడా ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన తరుణం వచ్చేసిందనమాట. గతంలో అంటే చంద్రబాబు గారి రాజకీయ జీవితాన్ని కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎన్టీ రామారావుకు ఆయన వెన్నుపోటు పొడిచిందని చెప్పి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే కొత్త తరం కూడా అది నిజమేనని నమ్మే పరిస్థితికి వచ్చిందనమాట. అట్లాంటిది ఈ సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేందుకు తయారైందా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న డిస్కషన్ అనమాట. సో ఇక భారతిరెడ్డి దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ కూడా ఇట్లాంటి యాడ్లు పడుతున్నాయంటే, ఇక వైసీపీ వాళ్ళు కొంతమంది అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ దీన్ని ఎట్లా సమర్థిస్తూ వస్తున్నారంటే, ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత ప్రశాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కొన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళ అనుమతితోనే పడిండొచ్చు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్నాడు, ఆయనకు తెలియకుండా జరుగుండొచ్చు అన్న వాదన కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఏదేమైనా కానీ ఇదైతే శిలాక్షరాలతో ఉండిపోతుంది కదా. సాక్షిలో టీడీపీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన యాడ్, దీని కాస్ట్ మేబీ అంటే ₹1,00,00,000 కావచ్చు, ఒక 5 కోట్లు 10 కోట్లు ఎంత ఇచ్చిరో మనకైతే తెలియదు. కానీ అది పత్రికా యాజమాన్యానికి సంబంధించిన అంశం. కానీ ఇట్లాంటి యాడ్స్ రేపు పొద్దున ఇంకెవడన్నా, ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అంతెత్తున లేచేవాళ్ళు,
రేపు మంచి కంటెంట్ రాసి ఆయనను ట్రోల్ చేసే విధంగా సాక్షికి ఆడిస్తే వేస్తారా? ఇది జరుగుతున్న చర్చ. సో ఇంత గడ్డి తినాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఆలోచించాలి. అందుకే చెప్పింది ఫస్ట్ రామోజీరావు గురించి ఎందుకు చెప్పినంటే అవతలి పార్టీకి సంబంధించి కోట్లు అప్పచెప్తానన్న కూడా ఏ రోజు కూడా అట్లాంటి వైసీపీ యాడ్ కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన యాడ్స్ కానీ వేసిన పాపాన పోలే. అక్కడ దాకా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఆ జన్మ శత్రుత్వం ఉందేమో తెలంగాణలో హైదరాబాద్ వేదికగా వాని ఆఫీస్ పెట్టుకొని తెలంగాణకు సంబంధించిన వార్తలు నిషేధించిన పుండాకోరు వాడు. మరి వానికుండే విలువలు వీళ్ళకి ఎందుకు లేవు? ఇది ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయం అనమాట. సో ఇక కార్యకర్తలేమో ఒకవైపు రక్తమాంసాలను ఖర్చు పెట్టి చెమటోడుస్తూ ఫీల్డ్లో అంటే ఎన్నో రకాల నిర్బంధాలను, బెదిరింపులను, అరెస్ట్లను, కేసులను ఎదుర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రేంజ్లో ఊడిగం చేస్తుంటే సాక్షి చేస్తున్న పని ఏంది అన్నది తేలాల్సి ఉందన్నమాట. మరి ఆయన లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా ఈ సాక్షి మేనేజ్మెంట్ ఏమన్నా మార్చే అవకాశం ఉందా? వేచి చూద్దాం. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు వైసీపీకి మద్దతునిచ్చే చాలా ఛానల్స్ కావచ్చు, వెబ్ పేజెస్ కావచ్చు అమ్ముడుపోయిన సంగతి అందరికీ విస్తృతంగా తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు సాక్షి కూడా అదే కోవలో నడుస్తుంది అన్నది తెలియాల్సిన అవసరం ఉంది. మరి రాగానే ఆయన ఏమైనా ఆగమేఘాల మీద సాక్షి మేనేజ్మెంట్ మీద, ఆ పత్రికా యాజమాన్యం మీద, అసలు ఈ యాడ్ ఇచ్చినోడెవడు, వేసినోడెవడు, ఇవన్నీ ఆరాధీసి ఏమైనా దిద్దుబాటు చర్యలకు దిగుతారా? లేకపోతే ఇక ఈ 5 ఏళ్ల పాటు కూడా సాక్షికి డబ్బులే కావాలి, ప్రతిపక్ష పార్టీల యాడ్లు కూడా మనం వేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే దానికి చేయగలిగిందేం లేదు. కార్యకర్తలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళకు లేని విలువలు క్యాడర్కు కార్యకర్తలకు కూడా ఎందుకు? చాలామంది సోషల్ మీడియాలో వైసీపీకి సపోర్ట్ చేసి మేమంటే న్యూట్రల్గా ఉంటాం కాబట్టి అది వేరే సంగతి. హార్డ్ కోర్ యూట్యూబర్స్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, ఇట్లాంటి యాడ్లు చూసిన తర్వాత ఏమనుకోవాలి? సో ఇవన్నీ శేష ప్రశ్నలు అనమాట. ఇంకా వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మరి ఏం ఆన్సర్ చేస్తాడు, ఈ పత్రిక ఏం చెప్పదలుచుకుందా అన్నది తేలాల్సిన అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.